ఈనాడు అబద్ధాలతో అసత్యాలతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక, చూడలేక, మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానాడుని కని విని ఎరగని రీతిలో దిగ్విజయం చేశారో, ఆ మహానాడు వల్ల వచ్చిన ఒక సానుకూలతని, ఒక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని మరి చెదరగొట్టేందుకు, దాన్ని దారి మళ్లించేందుకు, ఆ వార్తల్ని పక్కదారి పట్టించేందుకు ఒక ఫేక్ బుక్లెట్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లో తీసుకొచ్చింది. అంతేకాకుండా తన తాత హత్యని చేసిన వాళ్ళని నేను మరి వదిలేశాను మంచోడిని కాబట్టని చెబితే, ఏ రకంగా ఆనాడు అరాచకం తాత నుండి తండ్రి నుండి అరాచకం చేసుకుంటూ వచ్చారో, మరి ఎక్కడైతే వీరి నివాసం ఉందో ఆ పులివెందలో వాళ్ళందరూ చెప్పిన వాస్తవాలు పత్రికలో వచ్చేటప్పటికి మరి వీళ్ళ చరిత్ర ఏంటో, రక్త చరిత్ర ఏంటో, జగన్ సూర రక్త చరిత్రని ఈనాడు వక్తలందరూ చెబుతూ మరి ప్రజల్లో వాస్తవాలను తీసుకొస్తున్న తరుణంలో దానిని కూడా దారి మళ్లించేందుకు మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ బుక్లెట్ని, తప్పుడు సమాచారం, నిరాధారమైన అవాస్తవమైన విషయాలను చెబుతూ ఒక బుక్లెట్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ ప్రచారాన్ని ఏదైతే ఈనాడు జగన్ సూర రక్త చరిత్ర ఏదైతే ఉందో అదే రకంగా దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి కేవలం మరి దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.